పొగరు కాంగ్రెసు సూర్యుడు నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకు. ఈరోజు మనతోటి ఆంధ్ర రాష్ట్ర స్టేట్ అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ కైపు వెంకటకృష్ణారెడ్డి గారు మన మైన్యూస్ తోటి చర్చించడానికి మన స్టూడియోలో రెడీగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మీరు ఈ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? మీ స్వగ్రామం ఎక్కడ? మీ ప్రస్థానం ఏంటి? ముందుగా మై న్యూస్ ఛానల్ వాళ్ళకి అలాగే ఈ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా ధన్యవాదాలు, అలాగే దీపావళి శుభాకాంక్షలు. అన్న, నాది తాళ్ళూరు మండలం విట్లాపురం అనే చిన్న గ్రామం, దర్శి నియోజకవర్గం. నేను తాళ్ళూరులో చదవడం జరిగింది, అట్లాగే ఒంగోలులో కానీ చదువుకోవడం జరిగింది. నాకు విద్యార్థి దశ నుంచే రాజకీయాల మీద మక్కువ. ఎందుకు అంటే నా కళ్ళతోనే మా గ్రామాల్లో అయితేమి మా మండలాల్లో అయితేమి ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడ్డ నా కళ్ళతో చూశాను. అప్పటి నుంచి నాకు రాజకీయాల్లోకి వెళ్ళాలి, మన నియోజకవర్గానికి ఏదన్నా చేయాలి అనేది చెప్పి నాకు తప్పనుండేది. అందువల్ల నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరు దర్శి నియోజకవర్గానికి ఎందుకు రావాలనుకున్నారు? మంచి క్వశ్చన్ వేశారన్న. దర్శి నియోజకవర్గాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, మనం ఎప్పుడైనా సరే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ సరౌండింగ్స్లో ఉన్న బాధలో అక్కడ నివసించే వాళ్ళకే తెలుస్తాయి. అందుకు కాబట్టి నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది, నా ఫ్యామిలీ, నేను పెళ్లి చేసుకుంది మొత్తం దర్శి నియోజకవర్గం. అందుకు కాబట్టి నాకు దర్శి నియోజకవర్గం అంటే ప్రజలకి ఏదైనా చేయాలని ఆలోచన. అందువల్ల నేను దర్శి నియోజకవర్గం రావడం జరిగింది. ఓకే. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచిన దాఖలాలు లేవు. మరి మీరు అలాంటి పార్టీలో మీరు రాణించగలుగుతారా? మళ్ళా బాగా అడిగారన్న. ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం మన రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత మన రాష్ట్రాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఓకే. అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న స్థితిగతుల్ని కరెక్ట్గా అవగాహన చేసుకున్న వాళ్ళు లేరు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు ఇప్పటికీ ఆయన వచ్చి సుమారు 2 నెలలేమో అవుతుంది. ఓకే. ఎంతమంది ఆడపిల్లల్ని మానభంగాలు చేశారండి? ఓకే. మీరు ల్యాండ్ ఆర్డర్ ఎక్కడుందండి? ఇప్పుడు మా ఎలుగొండ ప్రాజెక్టు మాకు 50 కిలోమీటర్ల దూరం, అది ఆగిపోయింది. అంతకుముందున్న వైసీపీ పట్టించుకోవాలా, ఇప్పుడున్న టీడీపీ పట్టించుకోవాలా? అంటే టీడీపీ పార్టీ వచ్చి 3 నెలలే అయింది, 4వ నెల జరుగుతుంది. మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అందుకే మేము గత ప్రభుత్వం మీదే దండయాత్ర చేశాము, దాని గురించి ధర్నాలు చేశాము, కనీసం పట్టించుకున్నది లేదు. దీన్ని టీడీపీని కానీ మేము చూస్తున్నాం. దీనికి వీళ్ళు ఏమన్నా ముందుకు పోనిస్తారా? ఈ ప్రాజెక్ట్ని, మా మంచినీళ్ళ కష్టాలని, మా పొలాలని పండియడానికి వీళ్ళు ఏమన్నా ఆలోచిస్తారా అని చెప్పి దాని మీద మేము అవగాహనలో ఉన్నాం. దాని గురించి వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారనేది వెయిట్ చేస్తున్నాం. ఓకే. దాన్ని బట్టి త్వరలో మా కార్యాచరణగానే ఉంటుంది. అయితే మీరు దర్శి నియోజకవర్గానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? దర్శి నియోజకవర్గంలో ఇప్పుడు కాదు సార్, గత 20 సంవత్సరాలు ఏంది, 20 సంవత్సరాల నుంచి కానీ దర్శి నియోజకవర్గాన్ని కరెక్ట్గా పట్టించుకున్న పాపని వాళ్ళు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళ సొంత ప్రయోజనాలు
కోట్లు పెడితే ఓట్లు పడతాయి అనే విధంగా ఉన్నారే కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా దర్శి నియోజకవర్గము వైసీపీ ప్రభుత్వమే గెలుచుకుంది, పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళా కూడా ఆ నియోజకవర్గంలో మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అందుకే ఉన్నారు. జనాభాకి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. పోయినసారి 45,000 ఓట్లు వచ్చినాయి మెజారిటీ, ఇప్పుడు ఎంత వచ్చింది? 2,000 ఓట్లు వచ్చినాయి. జనాభా తెలుసుకుంటున్నారు అయితే బెటర్ అని. అయితే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వమే వచ్చింది, అప్పుడు అభివృద్ధి అనేది ఏం జరగలేదు. అయితే మళ్ళా కూడా వాళ్ళనే గెలిపించారు ప్రజలు. ఎందుకు అలా గెలిపించారు? అందుకే కదా సార్ నేను డిఫరెన్స్ చెప్పా కదా. 45,000 ఎక్కడ, 2,000 ఎక్కడ? అదే డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. ఓకే. బట్ ఏంది అంటే మా నియోజకవర్గంలో ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఆయన చూసి ఆయన కొడుకు ఏదో ఉద్ధరిస్తాడు మన జిల్లాకి, మన రాష్ట్రానికి అనుకుని ఏదో ఓట్లు వేసారు. దాని తర్వాత ఏం పరిణామాలు ఏమైందో చూశారు. అది సార్. అయితే ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో, ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో రాణించాలంటే 100 కోట్ల పెట్టుబడి పెట్టాలి. అలాంటిది మీరు ఆ 100 కోట్లు పెట్టి మీరు తట్టుకోగలుగుతారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన నెక్స్ట్ ఎలక్షన్కి అంటే ఆయన 2004లో గెలవడానికి కనీసం ఆయన దగ్గర 2 లక్షల రూపాయల డబ్బులు లేవు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎప్పుడు ప్రూఫ్స్ గానే ఉన్నాయి. ఎప్పుడు? 2003 అంటే 2004లో గెలిచే టయానికి స్టార్టింగ్ లో అంత ఇబ్బందుల్లో ఉన్నారు. అప్పటికి ఆయన జరుపుకుంటూ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆ కష్టాలు చూసిన వాళ్ళు కాబట్టి ఎంతో మంది రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి డబ్బు పెట్టుకున్న వాళ్ళు కానీ తను సొంతోళ్ళుగా భావించి ఎంతో మందికి అవకాశం ఇచ్చిన దాఖలు చాలా ఉన్నాయి. మళ్ళీ షర్మిలమ్మ నాయకత్వంలో అది జరుగుతుందని మాకు నమ్మకం అయితే ఉంది. అది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి. మీరు పోయిన ఎలక్షన్స్ అప్పుడు 2024లో దర్శి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ఉన్నారు. అది నేను కూడా చూసి ఉన్నాను. ఆ రూట్ లో చూస్తా ఫ్లెక్సీలు అవి చూశాను. కాకపోతే అప్పుడు అంత పరిచయం లేదు నాకు. కానీ అప్పుడు ఆ పాదయాత్రలో మీకు ఎలాంటి ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చింది, ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఫస్ట్ అయితే మా నియోజకవర్గంలో ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు శ్రీకృష్ణ కమిటీ అని ఒక కమిటీ వేశారు. ఓకే. ఇప్పుడున్న టీడీపీకి అయితే వైసీపీకి కనీసం బుద్ధి లేదు. వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు. ఏం చెప్పారు? దొనకొండ క్యాపిటల్గా పెడితే బాగుంటుంది, దిస్ ఈస్ రైట్ వే టు క్యాపిటల్ అని చెప్పి వాళ్ళు చెప్పున్నారు. ఓకే. ఒక్కరన్నా ఆలోచించారా? ఊరికి మాకు మాయ మాటలు చెప్పారు. దాని తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ ఏమంది? మేము ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తామంది, వదిలేసింది. ఈ రోజు ఒక శిలాపలకం పెట్టి పడింది లేదు అక్కడ. దాని తర్వాత మళ్ళీ టీడీపీ మొన్న అక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా చెప్పడం ఇంకా మామూలుగా లేదు, ఇంకా ఫ్లైట్ అక్కడ తిరిగిపోయిద్ది అని చెప్పారు. ఫ్లైట్ ఇంకా అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి అని వాళ్ళు చెప్పారు వాగ్దానాలు. పట్టించుకుంది లేదు. నాకు అనిపించింది ప్రజల్ని కలవాలి మనం, వీళ్ళ బాధలు తెలుసుకోవాలని. అందుకని నేను దొనకొండ నుండి స్టార్ట్ చేసి దొనకొండలో పాదయాత్రగా స్టార్ట్ చేసి మొత్తం నియోజకవర్గం గ్రామం తిరిగి 240 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఉన్నాను నేను. ప్రజల నుంచి మాకు ఫస్ట్ దొనకొండలో మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది, సాగునీటికి నీళ్లు లేవు. అక్కడ నుండి 50 కిలోమీటర్లు ఎలుగొండ ప్రాజెక్టు. ఆ ఎలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతే వాటర్ ప్రాబ్లం తీరిద్దిగా. క్యాపిటల్ కి మంచి అనుకూలమైన ప్రదేశం కదా, అట్లాగే ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి మంచి అనుకూలమైన ప్రదేశం కదా. 30,000 గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి. ఎందుకు వదిలేస్తున్నారు? అక్కడెక్కడో అమరావతిలో 2-3 పంటలు పండే ల్యాండ్లు మీరు ఎందుకు వాడుకుంటున్నారు? ఏం అవసరం? ఏం ఆశించి? ఏం ఓన్లీ మన వాళ్ళే బాగుపడాలా? అందరూ బాగుపడొద్దా? ఆ తపలతోనే నేను పాదయాత్ర చేస్తున్నాను. అట్లాగే మాది తాళ్ళూరు మండలం. మొగలగొండ రిజర్వాయర్ ఒక్క 25 కోట్లు ఖర్చు పెడితే ఇంకా రెడీ అయిపోయింది, పట్టించుకోరు. దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఉంది, ఆగిపోయింది. దానికి ఒక 20 కోట్లు ఖర్చు పెడితే రెడీ అయింది, పట్టించుకోరు. అట్లాగే మాకు ఇక్కడ గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు ఒక కాలువ ద్వారా ఎంత ఒక 15 కోట్లు ఖర్చు పెట్టుకుంటే కాలువ ద్వారా మా తాళ్ళూరు మండలానికి నీళ్ళు ఇవ్వచ్చు, పట్టించుకోరు. అందుకనే అట్లాగే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, పట్టించుకోరు. దీని మీద నేను గలం ఇప్పడానికి మా దర్శి నియోజకవర్గం ప్రజల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చి ఉన్నాను, వాళ్ళ కోసం నేను పోరాడుతాను.
ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా మీ దర్శి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు రోడ్లు అయితే ఎంతో అధ్వానంగా ఉన్నాయి. కనీసం వర్షం పడిందంటే మోకాళ్ళ లోతున పైన నీళ్ళు నేను ప్రత్యక్షంగా చూశాను. నేను కూడా గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం తెచ్చుకున్నాను. మొత్తం కూడా నాకు తెలుసు, తిరుగుతుంటాను. అయితే ఉదాహరణకి ఇటు గంగవరం అంటే చాలా ఫేమస్. దర్శి నియోజకవర్గం గంగవరం మంచి ఫేమస్, అది బాగా వ్యాపార సంస్థలు ఉన్న ఊరు అది. అయితే కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు ఎక్కడా కూడా. గంగవరం స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఇటు లింగాలపాడు, అటు మన్నేపల్లి మీదుగా అటు ఇట్లాపురం, మీ ఏరియాకి వెళ్ళే రూట్లో కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు. మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఎవరు మీరు ప్రశ్నించలేదా? అప్పుడు ప్రశ్నించాము. దాని గురించి బహిరంగ సభ పెట్టి, తాళ్ళూరులో బహిరంగ సభ పెట్టి మద్దిశెట్టి గారి గురించి, అట్లా ఎవరైతే ఉన్నారో శివప్రసాద్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. మనం మాట్లాడిన తర్వాతే కొన్ని టక్కులతో తీసుకెళ్లి మట్టి పోసారు. అవి ఇప్పుడు మళ్ళీ దారుణం అయిపోయినాయి. మీరు ఆ దగ్గర కాబట్టి మీకు అర్థమైంది. 10 గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్పితే అది అప్పుడు వాళ్ళు వేశారు కాబట్టి అంత మాత్రం ఉన్నాయి. అది అప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి కూడా రోడ్లు వేసిన దాఖలాలు లేవు ఎక్కడా కూడా. అది మీరు ఈసారి త్వరలో దాని మీద ఒక కార్యక్రమం చేయబోతున్నాము. 100 మంది కార్యకర్తలతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో దాని గురించి ధర్నాలు చేయబోతున్నాం. మళ్ళీ మా ఏం వచ్చేసి చెప్తున్నాను, దొనకొండ గురించి నేను నిరాహార దీక్ష కూర్చోడానికి రెడీ అవుతున్నా తొందరలో. ఓకే, అది తర్వాత మీకు 2024 ఎలక్షన్స్లో మీకు దర్శి టికెట్ ఎందుకని ఇవ్వలేదు? షర్మిలా మేడం గారు చాలా ఒత్తిడి వచ్చింది నా కోసం, చాలా ప్రయత్నాలు చేశారు మేడం గారు. తర్వాత నాకు చెప్పడం జరిగింది, కృష్ణారెడ్డి ఈసారి సీనియర్లకు ఇద్దాము, పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇద్దాము, మీరు కష్టపడండి మీకు ఫ్యూచర్ ఉంటది అని చెప్పున్నారు. అది నిరూపించుకున్నారు. ఇప్పుడు ఈ రోజు నేను అసంఘటిత కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడిని, దర్శి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మేడం గారు నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. మేడం గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా, నేను నా ఫ్యామిలీ నా దర్శి నియోజకవర్గం రుణపడి ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. షర్మిల గారు మీ పట్ల ఎలా? షర్మిల మేడం గారు ఎల్లగానే ఎవరినైనా చాలా బాగా గుర్తుపడతారు. కృష్ణారెడ్డి బాగున్నావా అని అడుగుతారు. మేడం గారు ఆ కన్సర్న్ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి, ఆ వారసత్వం దగ్గర నుండి వచ్చింది. అది మా కళ్ళతో చూసాము. మాకు నమ్మకం ఉంది 2029లో సీఎం కాబోతున్నారు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి షర్మిల గారు సీఎం కాబోతున్నారు. ఇదే అక్కడ రేవంత్ రెడ్డి, తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్న చూశారు, అదే ఇక్కడ రిపీట్ అవబోతుంది. అది మీరు ఈ ప్రధాన పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఈ పోటాపాటీగా మీరు అన్న బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అదొక కుల పార్టీ, మతాల పార్టీ, మతాల మధ్య చిచ్చు పెట్టి పార్టీ. అది మన ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఈ పవన్ కళ్యాణ్ ఒక అతన్ని అడ్డం పెట్టుకొని ఏదో రాజకీయం చేయాలని చూస్తున్నారు. రాజకీయం తెలియదు ఆయన. కానీ మరి ఇప్పుడు అందరూ కూడా చాలా మంది జనసేన పార్టీలోకి చేరికలు జరుగుతూ ఉన్నాయి. మరి అలా అన్న ఇప్పుడు కాదు, అంతకుముందు వైసీపీ గెలిచినప్పుడు టీడీపీ నుంచి రాలా, అదే జరుగుద్ది. అది అట్లే జరుగుతూ ఉంటది. టీడీపీలో పోలేక జనసేనలకు ఒక దారి చూసుకుంటున్నారు, తప్పించుకోవడానికి రకరకాల కేసుల్లో తప్పించుకోవడానికి ఒక దారులు ఎత్తుకుంటున్నారు. తర్వాత మళ్ళీ ఎవరి ఫ్యూచర్ ఏందో తొందరలోనే బయటపడింది. ముఖ్యంగా మీరు దర్శి నియోజకవర్గ ప్రజలకి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వాలనుకుంటున్నారు? దర్శి నియోజకవర్గ ప్రజలకి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, మన నొప్పి మన చుట్టుపక్కల ఉన్నోడికే లేదా మన దగ్గర పుట్టి పెరిగినోడికే తెలిసిద్ది, కానీ ఎక్కడి నుండో వచ్చిన వలస పక్షులకి ఏం తెలుసుద్ది? దాని గురించి మీరు ఆలోచించండి. నాకు నాకు దర్శి నియోజకవర్గం మీద చాలా అవగాహన ఉంది. దర్శి నియోజకవర్గం ఫస్ట్ బాగుపడాలి అంటే మన దొనకొండను ఉపయోగించుకోవాలి. దొనకొండని ఇండస్ట్రియల్ కారిడార్గా చేయాలి, ఉపాధి కలిగించాలి. ఎంతోమంది వలసలు వెళ్ళిపోతున్నారు, ఆ వలసలు మనం ఆపుకోవాలి. సరైన రోడ్లు ఫెసిలిటీ ఇవ్వాలి,
వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అట్లాగే మా తాళ్ళూరు మండలంలో మొగలగొండ రిజర్వాయర్ కంప్లీట్ చేయాలి. గుళ్ళకమ్మ నుంచి నీళ్లు కానీ తీసుకొని రావాలి. మా తాళ్ళూరు మండలానికి తాగునీరు సమస్య చాలా ఉంది, నా కళ్ళతో చూశాను. అట్లాగే ముళ్ళమూరు మండలానికి రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి, ఆ ముళ్ళమూరు మండలం గురించి కానీ పట్టించుకోవాలి. అట్లాగే ఈ దర్శిలో ఏదైతే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఆగిపోయిందో ఇమీడియట్గా అది కంప్లీట్ చేయాలి. దాని గురించి అయితే మేము తొందరలో మా కార్యాచరణ ప్రకటిస్తాము. అందుకనే ప్రజలారా, దర్శి నియోజకవర్గ ప్రజలారా ఆలోచించండి. ఒక స్థానికుడిగా నన్ను గుర్తుపెట్టుకోండి. నేను మీ ఎంట నడుస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మాకు ఉపయోగించినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వారం కైపు వెంకటకృష్ణారెడ్డి దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్తో చర్చించాము. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, పేద ఇంటికి పండుగ తెస్తాడు.